ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, నీ జీవమునకు వారసులమవ్వడానికి మేమేమి చేయవలనో మాకు బోధించు. అలాగూ చేసి నీ సన్నిధిలో నిలిచి నీ దాసుల మగునట్లు, నీ కుమారుల మగునట్లు మాకు కృపను నాయన నీ వలన కలుగు ఆశీర్వాదమును నిరాటంకముగా మాకు కలుగునట్లు నీ సత్యమును ఉపదేశించు నాయన. నిన్ను ఎరిగిన వారమై, నిన్ను నిదానించి చూచువారమై ఉండచేసి ధన్యులను చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా, కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా
నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. మనకి కావలసింది 28వ వాక్యమే కానీ 25 నుండి చదవాలి దాన్ని. ఈరోజు మనకు కావలసింది 28 ఒకటే. నేను 28 ఒకటే చదువుతాను, మీరు 25 నుండి 28 వరకు చదవండి. అందుకాయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను. 28వ వాక్యం ఇప్పుడు నేను చదివింది. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించెదవని అతనితో చెప్పాను. ఇది ఒక ప్రశ్నకు జవాబు. లూకా సువార్తలో ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు ఈయన ఏం చెప్తాడో చూద్దాం అంటే అక్కడ ఉంది శోధించుచు అని, మీరు ఉంది కదా, శోధించుచు ఆయనను అందా. శోధించడం అంటే మరి వివరంగా తెలుసుకుందామని కానీ, లేకపోతే ఈయన ఏం చెప్తాడో చూద్దామని కానీ, అతనికి ఉన్న అవగాహన ఏదో అప్పటికే అతను కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అసలు ఈ ప్రధానమైన ఆజ్ఞను ఉపదేశించి ఉండడు. సమాజ మందిరంలో అతగాడు ఉపదేశించవలసిందేదో, అతడు ఎరిగినదేదో అతనికి తెలుసు. కానీ ఈయన ఏం చెప్తాడో చూద్దాం అని అతను యేసును అడిగినట్లుగా ఆ చదువుతున్నప్పుడు మనకి బోధపడుతుంది. నిత్య జీవమునకు వారసత్వము అర్హుడు కాదు. వారసత్వం అనేది అర్హత కన్నా గొప్పది. ఎవ్వడు ఏమన్నా కాదన్నా వారసత్వపు హక్కును, అంటే అది ఎలాంటిదంటే పౌరసత్వం లాంటిది. దేశంలో పుట్టాడు అంటే వాడికి ఈ దేశం హక్కు ఉంటుంది. 5 మూల సూత్రాలకి అర్హుడై ఉంటాడు. అలాగ వారసత్వం అనేది ఎవ్వడూ తీసివేయలేనిది, దానిని ఎవ్వడూ కొట్టివేయలేడు. దేనికి వారసుడో ఆ వారసత్వము అనేది దేనిని బట్టి వస్తుంది అది తెలుసుకోదలుచుకున్నాడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు. ఇప్పటికి ఈడు వారసుడు కాడా, అయ్యే అడుగుతున్నాడా, అవి మనకు అనవసరమైన విషయాలు. అతను అడిగాడు, నిత్య జీవమునకు వారసుడను అవ్వాలనుకుంటున్నాను, నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఇది ఈ ప్రశ్నలోనే ఉంది.
నేనేమి చేయవలెను అంటే ఆ వారసత్వాన్ని సంపాదించుకోవాలి అంటే ఏదో చేయాలి. మనం ఈరోజు అది గుర్తుపెట్టుకోవాలి. వారసత్వము నిత్య జీవము అనే దానిని పొందడానికి ఏదో చేయాలి. ఏది చేయకుండా నిత్య జీవమునకు ఒకడు వారసుడు కాడు అని అది చదువుతున్న వారికి సహజంగా తెలుస్తుంది. నేనేం చేయాలి అని అడిగితే నేను 28లో చదివాను కదా, అలాగున చేయము అని యేసు జవాబు చెప్పాడు. నిత్య జీవమునకు నేను వారసుడను కావాలంటే ఏం చేయాలి అంటే అలాగున చెయ్యి. అప్పుడు ఎప్పుడు నీవు అలాగున చేసినప్పుడు. ఇప్పుడు అలాగ చెయ్యి అన్నదానికి అలాగున చెయ్యి అన్నదానికి అర్థం ఉంది. అలాగున అంటే అలాగే చెయ్యి అన్నదానికి అలాగున అని చెప్పిన దానికి తేడా ఏంటి? అలాగున అంటే ఒక నిర్దిష్ట పద్ధతి అనేది ఒకటి ఉంది. ఆ పద్ధతిని దాటకుండా, ఆ పద్ధతినికి అందకుండా కాకుండా యథాతథంగా ఉన్నట్లు అలాగున అంటే ఏదైతే స్థాపించబడిందో దాని ప్రకారంగా చెయ్యి అప్పుడు అని ఉంది అక్కడ. ఆ ప్రకారంగా చేసిన తరువాతనే ఇది నీకు సంక్రమిస్తుంది. అలాగున చేయుము అప్పుడు అలాగునలో నువ్వు ఎలాగూ చేసినా దెబ్బతింటావు. ఈ విషయం మీరు పరలోక అపేక్ష కలిగిన వారు చాలా జాగ్రత్తగా, అంటే మేము పిల్లల దగ్గర చెప్తాం, అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాను. మీరు పెద్దలు మిమ్మల్ని అలా అనకూడదు, కాకపోతే అదే సరి అయిన భాష. అంటే ఇది ఎప్పుడూ మరుపు రాకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అర్థం ఏంటంటే మర్చిపోకూడదు. ఒంటి మీద తెలివి ఉండాలి. నేను దీనికోసం బ్రతుకుతున్నాను, నేను ఈ పనే చెయ్యాలి అని. మీరందరికీ పోషణ కొరకు ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక పని, లేదా ఏది లేకపోతే పెన్షనో ఏదో ఒక ఆధారంతో మీరు జీవనం చేస్తున్నారు. ఇది జీవనానికి సంబంధించిన విషయం కాదు, నిత్య జీవముకు సంబంధించిన అంశం. అది వస్తు సముదాయాలతో కానీ వాహనాలతో కానీ వేటితోనూ ఇది ముడిపడి ఉండదు. దీనికి దేనితో సంబంధం ఉండదు. భూ సంబంధమైన వస్తువులతో కానీ మాటతో కానీ దేనితో సంబంధం ఉండదు. కేవలము అలాగున చేయడం వలననే ఇది సంక్రమిస్తుంది. అంటే ఈ వాక్య ప్రాప్తికే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితము, ఆ సంపాదన, డబ్బు ఇవన్నీ వేరే విషయం. ఇది కేవలము ఆత్మకు సంబంధించినది, మనసుకు సంబంధించిన సంగతి. చేయడమే, సాధన చేయడమే, అభ్యాసము చేయడమే, గైకొనడమే. రాత్రి చెప్పుకున్నాం కదా ఇవన్నీ. ప్రవర్తన అలాగ అయ్యేలాగా నీవు సిద్ధపడాలి. దానికి సూక్ష్మ రూపంలో ఒక వాక్యాన్ని మనకు ప్రభువు తెలియచేశాడు. ఏంటది? నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు. ఎవరిని? నీ దేవుడైన ప్రభువును. మరి ఎప్పుడైనా చెప్పుకుందాం, దేవుడైన ప్రభు అంటే ఏంటి, ప్రభు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఈ రెండు కలిపితే ఏంటి అని తర్వాత ఎప్పుడైనా. నీ దేవుడైన ప్రభువును నీవు ఇలాగ పూర్ణ అనే పదం, పూర్ణ అనేది అర్థం ఏంటి? పూర్తిగా కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది పూర్ణ అని ఒకదానికి చెప్పేసి వదిలిలేదు. ఈ ప్రభు పలికిన మాటలో ప్రతిదానికి పూర్ణ అనే ఒక విశేషణాన్ని అంటగడుతూనే ఉన్నాడు. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం. పూర్ణ అనేది ఎంత
ప్రభావవంతమైందో, అది ఎంత విలువైనదో, ఎంత అత్యవసరమో మనం తెలుసుకోవాలి. దీనిని నవ్వుతూ వెటకారంగా కూడా చెప్పచ్చు. నవ్వుతూ వెటకార వాక్యంలో ఎప్పుడైనా ఒక నవ్వు పుట్టించే మాట వస్తే ఆ మాటకున్నటువంటి బరువు తేలికైపోతుంది. ఒక మాటని వ్యంగ్యంగా మనం కనుక ఉచ్చరిస్తే ఆ మాటకు ఉండవలసినటువంటి బరువు పోతుంది. ఒక టీచర్ ఒక పిల్లల్ని బాగా 3-4 దెబ్బలు కొట్టి 4వ దెబ్బ కొట్టినప్పుడు నవ్వాడు అనుకోండి, ఏమవుద్ది? టీచర్ తేలికైపోతాడు వాడి దగ్గర. ఆ సీరియస్నెస్ అలాగే ఉండాలి. దేని కొరకు నువ్వు శిక్షించేవో ఆ ఫలితం వాడి దగ్గర కనబడే వరకు నీ దగ్గర ఆ సీరియస్నెస్ ఉండాలి. కనుక లేఖనం చదివేటప్పుడు హేళనకి మనం చోటు ఇవ్వకూడదు. పూర్ణము అంటే లోపము లేనిది, ఏమాత్రము అద్దబడనిది, ఏమాత్రము లోపించి లేనిది పూర్ణము. ఇలాగ నీవు దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించాలి అంటే అది కూడా తెలియదా? ప్రేమించడం అంటే ప్రేమ అనేది దాన్ని ఏమంటాం? ఫీలింగ్ అంటే తెలుగులో ఏమంటారు? ఏంటారు? భావోద్వేగం లాంటిది. అది అదేంటంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనిపిస్తుందా, వాళ్ళ దగ్గర పట్టుకొచ్చేద్దామని ఉంటే అది ప్రేమ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రేమలో ఉండేటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇవ్వాలనిపిస్తుంది. వాళ్ళ దగ్గర తీసుకుందాం అనిపిస్తే అది ప్రేమ కాదు. అది గుర్తుపెట్టుకోండి. దీని కొరకు ఒకే ఒక ఉదాహరణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన యేసును ఏం చేశాడు? మనకు అప్పగించి. అంటే ప్రేమలో ఏముంది? ఎంతో ప్రేమించిన వాడు ఏం చేశాడు? ఆయన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. అది ప్రేమలో ఉండే మొట్టమొదటి లక్షణం, ఇవ్వడం, గివింగ్. అంతే. ఇప్పుడు నీ దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలంటే మీరేం డబ్బులు తీసుకోకండి. నేను ఇందాక చెప్పాను మీకు, భూ సంబంధమైనది ఏదీ కాదని. ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. నీవు ఎలా ఇవ్వాలి? పూర్ణంగా ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి అంటే నీ మనస్సుని ఇవ్వాలి, నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ వివేకాన్ని ఇవ్వాలి, నీ శక్తిని అంతా ఇవ్వాలి. మంచాన్న పట్టిన ఒక అమ్మాయి ఉండేది, యేసుప్రభు స్వస్థపరిచిన అమ్మాయి. రోగిష్టిదైపోయి ఉంటుంది. వెళ్ళిన తర్వాత లేచి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు అంటారు, లేదు నువ్వు పడుకోమ్మా అని చెప్తాను. అంటే ప్రభువు దగ్గర స్వస్థపడింది, ఆ అమ్మాయికి శక్తి లేదు. కానీ అయ్యో నా ప్రభువు నా దగ్గరికి వచ్చాడని ఆవిడ లేవడానికి ప్రయత్నం చేస్తుంది. అది పూర్ణ శక్తి. అంటే ఆవిడ దగ్గర లేదు, ఎక్కడో ఉన్న కొంత బలాన్ని కూడా తీసుకుని లేస్తుంది. అదే పూర్ణ శక్తిని వినియోగించిన వాడు ఏం చేస్తాడు? సంగోరు బలం ఉన్నా సరే, అయ్యో ప్రభువా నువ్వు వచ్చేవి లేచి కూర్చుందాం అనుకుంటున్నాను కానీ అడుగు పట్టేసిందని ఏదో సాకు చెప్తాం. దానిని ఏమంటామంటే అసంపూర్ణమైన శక్తిని నీవు దేవుని దగ్గర కనబరుస్తున్నావు. పూర్ణ శక్తితో నీవు ప్రేమించలేదు. పూర్ణ బలంతో నీకు కొంచెం ఉన్నా ఇంకా ఓర్చుకునే శక్తి ఉండాలి. అలాగ నీవు ప్రేమించగలిగితే దానితో పాటుగా ఎప్పుడు వచ్చే జంట వాక్యం ఒకటి ఉంది, నిన్ను వలే. చాలామంది 99.999%
ఈ రెండో దాని దగ్గర, మొదటి దాని దగ్గర ఎలాగో అందుకోలేము, అది ఆ స్థాయి చాలదు, మన స్థాయి చాలదు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించే దగ్గర కూడా చాలామంది ఓడిపోతుంటాం. మనల్ని మనం సరిగా తీర్పు తీర్చుకోకపోతే, నేను మీ మీద ఎవరి మీద దోషారోపణ చేయడం లేదు, ఎవరిని నేను ఎవరి మీద చేయడం లేదు, కానీ మనం ఒక ప్రశ్నకి జవాబు వెతుక్కుంటున్నాం. నిత్య జీవమునకు వారసుడు నవ్వుటకు నేను ఏమి చేయవలను, అలాగున చేయుము, అప్పుడు జీవించదవు. ఇప్పుడు మనం జీవించడానికి మనం ఏమి చేయాలి అనేదే ఇక్కడ వ్రాయబడిన సంగతిని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించి నువ్వు ఏ పనైనా చేయాలి. పూర్ణ హృదయము అని హృదయం తీసుకుందాం. హృదయానికి ఒక పర్యాయ పదం ఏంటంటే సూక్ష్మ శరీరం. ఇప్పుడు నా దేహం ఉంది, దీని మీద ఒక వ్యాఖ్యానం ఉంది ఏంటంటే, కన్ను దేహములో ఒక అవయవం, కానీ కన్ను చూసింది దాచబడే చోటు, ఆ చోటులో ఉన్నటువంటి సమాచారం ఏదైతే నన్ను ప్రేరేపిస్తుందో అదే నా కన్ను చేస్తుంది. దానిని అంతరింద్రియము లేదా కంటి యొక్క అంతరంగము అంటాం. అలాగే ముక్కు వాసనలు, శబ్దము, స్పర్శ, రుచి, ఇవన్నీ బయటికి కనిపించే అవయవాలు. కానీ వీటికి ఇంద్రియాలు లోపల ఉన్నాయి, వాటిని ఏమన్నాం, అంతరింద్రియాలు అని అంటాం. అవి లోపలికి పోయి ఊరుకోవు, అవి నన్ను నిత్యము ప్రేరేపిస్తుంటాయి. ఆ మాట వినాలని, ఆ స్పర్శ కావాలని, ఆ దృశ్యం చూడాలని, ఇలాగ నాకు పదే పదే దానివలన ఇబ్బంది దాని విషయం అని మనం చెప్పుకున్నాం. కంటికి కనిపించే కన్ను వేరు, అంతరంగంలో ఉన్న కన్ను వేరు. అందుకని దాన్ని భాషలో ఏం పండితులు ఏమన్నారంటే, కన్ను బాహ్యేంద్రియమైతే ఆ లక్షణం, కన్ను యొక్క ఆ గుణము అది అదృశ్యమైన కన్ను, కంటికి కనబడని కన్ను. మెదడు కంటికి కనిపిస్తుంది, కానీ దాని అంతరంగ రూపమైన మనస్సు కంటికి కనిపించదు. కాబట్టి భౌతిక శరీరం ఎలాగుందో అభౌతికమైన శరీరం కూడా ఉంది, అదే అంతరంగము, అంతరంగ పురుషుడు అని పెద్దలు రాశారు. దాన్ని ఏమన్నారంటే, ఇది స్థూల శరీరము, అది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మనకు కనిపించదు, కాబట్టి ఈ స్థూల శరీరానికి కంట్లో నలకపడిందంటే ఏదోలా తీయచ్చు, లేదా కన్ను గుడ్లోకి ఏదైనా దూరిపోయిందంటే ఆపరేషన్ చేసి తీయచ్చు. కానీ సూక్ష్మనేత్రం గనక చెడిపోతే, సూక్ష్మనేత్రం అంటే బైబిల్ ఉంటుంది, నీ కన్ను చెడినదైతే, అంటే ఈ కన్నా కాదు కదా, అంటే అది మనకి ఇప్పుడు అవసరం లేదు, కానీ ఉదాహరణగా చెప్తున్నాను. నీ కన్ను చెడినదైతే అని ఉంటుంది. కన్నే చెడిపోతే ఏమీ కనిపించదు కదా, ఇంకేముంది. ఈ కన్ను కనిపించే కన్ను, స్థూల కన్ను. దీని అసలు కన్ను సూక్ష్మ కన్ను. బైబిల్లో చూడండి, నా కన్నులను వెలిగించు అంటే ఏ కళ్ళు, ఎక్కడ మార్పు రావాలి, అక్కడ అంతరంగంలో గనక నీ కన్ను మారిపోతే అది ఇక ఈ లోకాన్ని చూడదు, అది దేవుని వైపే చూస్తుంది. ఎంత చేస్తుందంటే పూర్ణముగా అదే లక్షణాన్ని కన్ను కలిగి ఉంది. వీటన్నిటి సమాహారము అయిన కేంద్రం, దాన్ని ఏమంటారంటే సమితి, అన్ని జ్ఞానాల యొక్క సమితి మనస్సు, మన మనస్సు. ఆ మనస్సు పూర్ణమైన దేవుని ప్రేమను ప్రేమించగలిగే స్థాయి కలిగి
ఉండాలి అనేది ఇక్కడ లేఖనంలో చెప్పిన మాట. అప్పుడు నీవు జీవించదవు. ఎప్పుడైనా ప్రార్థన, పరలోకము, విశ్వాసులైన వాళ్ళ దృష్టి పరలోకం మీదే ఉంటుందర్రా. ఎంత తింటాం చెప్పండి, ఎంత సంపాదిస్తాం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వృధా చేయకూడదు. వృధాతిశయము అనే మాట ఉంటుంది బైబిల్లో. ఏది నీ కలిగినది వృధా అవ్వకూడదు, సద్వినియోగం అవ్వాలి. ఎవడు వృధా చేస్తాడో వాడు నేరగాడు. వృధా చేయకూడదు. కనుక మన ముందు ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే, అలాగూ చెయ్యి. ఎలాగూ? పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి ప్రేమించడం. అలాగ చెయ్యి అంటే అర్థం ఏంటి? దానిని గైకొను, దానిని నేర్చుకో. అలాగ చేయడానికి నీవు అభ్యాసం చెయ్యి. చేస్తే నీవు జీవిస్తావు. అప్పుడు జీవిస్తావు. అభ్యాసము చేయకుండా ఇది ఇష్టం లేని మనస్సులు చాలా ఉంటాయి. ఇంత కష్టమా? అల్లా చర్చిలు అలా చెప్పరు, అల్లా పెద్ద పాస్టర్ గారు ఆయన అలా చెప్పలేదు అంటే ఏం చేయమని? మరి ఈ మాట ఖచ్చితత్వం, యేసు నోట పలికిన ఈ మాట, ఎవడు నీ రక్షకుడో ఆయన చెప్పిన మాట, లేకపోతే ఈ మాటని తేలికగా నీకు చెప్పిన మనుష్యుని మాట, నీకు ఏది ప్రధానం? పరలోకానికి ప్రయాణం చేసే యాత్రికుడు ఆలోచించుకోవాలి. మోషే కూడా దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వాళ్ళతో ఈ మాట చెప్పు, వాళ్ళు ఏది కావాలో దాన్ని అనుసరిస్తారు. ఎంతమంది దీనిని తీసుకోగలరు? నేను నేర్చుకుంటానని. వాడికి, ఆ విశ్వాస మనసు ఉన్నవాడికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఇష్టమవుతుంది. అది లేని వారికి మనసు అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. చికాకు ఉన్నప్పుడు ఒకలాగా, చికాకు లేనప్పుడు ఒకలాగా. రాత్రి మనం చెప్పుకున్నాం, స్థితులు, అంతరంగ బాహ్య స్థితి, అంతరంగ స్థితుల మీద మనసు అటు ఇటు అవుతూ ఉంటుంది. దాన్ని అలా అవ్వకుండా స్థిరపరుచుకోవడమే ఈ వాక్యం. నీకు జ్వరం వచ్చినప్పుడైనా నీ స్థుతి ఒకలాగే దేవుని వైపు ఉండాలి. నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నీ స్థుతి అలాగే ఉండాలి. ఇంకా నీవు ఏదైనా, ఏ స్థితిలో నీవున్నా దేవుని వైపు నీవు అలాగే మొర చేయగలగాలి. అదే గౌరవాన్ని ఆయనకి నువ్వు ఇవ్వగలగాలి. అలాగ స్థిరపడాలి. పూర్ణము అనే మాట మనం మర్చిపోకూడదు. అయితే రాత్రి మనం చెప్పుకున్నాము, ఉదాహరణగా ఈ నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి అని ఉంది. అది పూర్ణ హృదయంతో ఎలాగూ చేయాలి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం ప్రార్థన ముగించుకుందాం. రాత్రి చదివిన వాక్యం ఏంటో గుర్తుందా? సామెతలు 19:15 చదువుకున్నాం. అయితే 17 చదువుదాం ఇప్పుడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని ఉంది అక్కడ. బీదలను కనికరించువాడు. కనికరము అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనికరము, దయ, జాలి ఇవి ఒకేలాగా ఉంటాయి, కానీ దేని స్థాయి దానికి ఉంటాయి. కనికరము అనేది ఏంటి అంటే, ఎదుటివాని యొక్క బాధను తన బాధ వలె ఎవడు ఫీల్ అవుతాడో దానిని కనికరం అంటాం. ఈ మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూడండి, ఎవడన్నా ఏదన్నా కొట్టి కిందన పడిపోవడం, ఎవడైనా ఒకడు, చాలామంది పక్క నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతారు. అల్లంత దూరంలో ఉన్నవాళ్ళు కొంతమంది పరిగెత్తుకుని వచ్చి వాళ్ళని, దగ్గర ఉన్నవాళ్ళు ముట్టుకోవడానికి జంకుతారు, ఇష్టపడరు. కానీ ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు దూరం నుండి వచ్చి అయ్యో 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 అని లేపుతారండి. వాడు కనికరము కలిగిన వాడు.
అంతే. మంచి సమరయ్యని దాంట్లో కూడా యేసుప్రభు అదే ఉదాహరణ చెప్పాడు. చాలామంది పెద్దలు వెళ్ళిపోయారు, ఇద్దరు. ఒక సమరయుడు అంటే సమాజంలో అతి తక్కువ విలువ కలిగిన ఒక వ్యక్తి, అతని మీద ఏం చేశాడు? జాలిపడి అవన్నీ చేసి వెళ్ళాడు. ఇక్కడ యేసుప్రభు చెప్పిన దానికి ఒక ఉదాహరణ మనం చెప్తున్నాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. అప్పు ఇవ్వడం అంటే ఏంటి అర్థం? అప్పు ఎవడో కూడా కోరివ్వడు. ఇస్తాడా? కోరిస్తాడు ఎవడు? నీకు అప్పు కావాలని అడుగుతాడు ఎవడైనా? వడ్డీ వ్యాపారస్తుడు తప్ప ఎవడు అడగడు. ఇప్పుడు ఎవడైనా ఒక దీనస్థితిలో ఒకడు ఉన్నాడంటే మన కంటికి కనిపించినప్పుడు అర్థం ఏంటి అంటే దేవుడు నిన్ను అప్పు అడుగుతున్నట్టు లెక్క. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ భేదవాన్ని కనికరించి వాని లేమిలో సహాయం చేస్తావు. అంటే లేవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి నీవు చెయ్యి అందిస్తావు. అది ఇచ్చింది. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి ప్రేమించే వాని యొక్క దృక్పథం ఏంటి అంటే నేను దేవునికి అప్పిచ్చున్నాను అని. అదే మనిషి దృష్టి ఉన్నవాడికైతే వాడికి నేను సాయం చేశాను, వాడు ఇంకా తీసుకున్నది ఇంక ఇవ్వలేదు, ఇంకెప్పుడు ఇస్తాడు, ఇంత ఉపకారం చేసిన వాడు నన్ను చూసి కన్ను తిప్పి వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ మనిషి ఆలోచనలు. కానీ దేవుని ఆ వాజ్ఞను అనుసరించిన వాడు నేను దేవునికి అప్పిచ్చాను అని ఉంటాడు. దానికి అక్కడ లేఖనంలో ఏమనుంది చూడండి, వాని ఉపకారము. దేవునికి అప్పివ్వడంతో పోల్చబడిన ఈ కనికరము ఉపకారమై దేవుడు దాన్ని తీసుకున్నాడు. వాని ఉపకారమునకు ప్రతి ఉపకారము ఎవరు చేస్తారు? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేవాడు దేని కొరకు దీనులను కనికరించాలి? దేని కొరకు దీనులను కనికరించాలి? ఇందులో అన్ని బోల్డ్ ఉన్నాయి, ఒకటే కాదు. ప్రత్యుపకారం పొందడానికా? లేదు నన్ను వలె నా పొరుగువాని నేను ప్రేమించాలనే ఆజ్ఞ మనఃపూర్వకంగా నెరవేర్చడానికా? లేదా దేవునికి అప్పివ్వడానికా? దేనికి? అది భక్తి స్థాయిని బట్టి వాడి మనసులో ఉంటుంది అభిప్రాయం. అయితే ఈ బీదలను కనికరించడానికి ఇలాగా తన వల్లే ప్రేమించిన వాడు యోబు అనేవాడు ఒకడు ఉన్నాడు. యోబులో ఒక ఉదాహరణ చూద్దాం. 29:12 నుంచి ఏలయనగా అదేనా, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ హృదయమును సంతోషపెట్టి తిని. 14వ వాక్యం చదవండి గట్టిగా అందరూ. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గుడ్డివారికి నేను కన్నునైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవుని చేత నీతిమంతుడని ఎంచబడిన వాడు చేసిన క్రియలు ఇవి. అయితే ఇప్పుడు ఇతని స్థితి ఏంటి?
యోబు స్థితి ఏంటి? ఆ అధ్యాయం చదవండి. నన్ను చూసి లేచి నమస్కరించిన వారు ఇప్పుడు నన్ను చూసి వెటకారం ఆడుతున్నారు, హేళన చేస్తున్నారు అంటాడు యోబు. అంతలాగా మారిన యోబు యొక్క నైజం మారలేదు. అది ఈ ఉదాహరణలో మనం నేర్చుకోవలసింది. పూర్ణ హృదయం అంటే అది. అంతగా అతను క్షీణించిపోయి, అంతగా నశించిపోయిన వానిలాగా ఈ హేళనకు గురి అయిపోయినా అతను తీరు మారలేదు. నేను ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, నేను న్యాయంగానే బ్రతికాను అని. ఇంత న్యాయం చేసిన నీకు ఈ గతెందుకు అంటే అది నాకు తెలియదనే అన్నాడు. ఎందుకు ఆయన బాణాలు నాలో గుచ్చుతున్నాడో నాకు తెలియదు, ఎందుకు నాకింత హీనస్థితి కలిగిందో నాకు తెలియదు, నా ఎదుట నిలువదగని వారు నన్ను గూర్చి చెడ్డ మాటలు ఆడుచున్నారు, అయినా ఇది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అయితే యోబుకి ఏం తెలుసంటే పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించడం ఒక్కటే తెలుసు. భార్య వంటి వారు ప్రోత్సహించిన అతను మారలేదు. మనము కూడా అంత స్థిరంగా దేవుని నీతిలో ఫిక్స్ అవ్వాలి. అదే ఈరోజు చెప్పవలసిన చిన్న మొక్కే అది. పరిస్థితులను బట్టి మన స్థితి మారకూడదు దేవుని విషయములో. అలాగ మనసును స్థిరపరచుకోవాలి. ఆజ్ఞలు రాత్రి మనం చదువుకున్నాం కదా, ఆజ్ఞను గైకొనాలి, ఆజ్ఞను లోపలికి చేర్చుకోవాలి. వెంటనే ఒక్క రోజులో నువ్వు ఆజ్ఞలో ఏమీ స్థిరపడిపోవు, టైం పడుతుంది. చంచల మనసున్న వాళ్ళకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎవడు దేవుని బలాన్ని ఆశ్రయిస్తాడో వాడైతే పొందుకోవడం ఖచ్చితం, అందులో అనుమానం ఏమీ లేదు. మనం ఒకసారి చదువుకున్నాం, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. నువ్వు దీన్ని ఇలా కొనసాగిస్తూ వస్తుంటే చాలు, నేను మీ మనవి వింటాను అని దేవుడు మనకు ఒక భరోసా ఇచ్చాడు. అయితే ఎవడు దీనిని స్వీకరించలేడంటే అలాగూ బ్రతకడానికి ఇష్టం లేనివాడు, బేదను కనికరించడానికి ఇష్టం లేనివాడు ఈ వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలని దేవుణ్ణి అడుగుతాడు. అయితే దానికి పరిధి ఉంది. పౌలు నిర్ణయించిన పరిధి వర్ధిల్లిన కొలది. ఈరోజు నీ దగ్గర 1000 రూపాయలు ఉంటే ₹1 వెయ్యి బీదల కోసం. నీకు అదే 2000 అయిందనుకో, ₹2 ఇవ్వు. 10,000 అయితే ₹10 ఇవ్వు. అలాగ నీ వర్ధిల్లిన కొలది, అది కండిషన్, అది గాడ్లీ కండిషన్, దైవికమైనటువంటి నిబద్ధత. అది మనకి నువ్వు వర్ధిల్లిన కొలది కొంత బీదకు దేవుడు తీయమన్నాడు. అది ఎవరికి ఉపయోగపడుతుందంటే నువ్వులే నీ పొరుగువాడిని ప్రేమించడానికి అది ఉపయోగపడుతుంది. మన చర్చిలో నాకు తెలిసి ఒక్కరే అనుకుంటా 10వ భాగంతో పాటు బీదల భాగం తెచ్చిస్తారు. నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను ఆ పని చేసేవాడిని. 10వ వంతు దేవునికి 2.5 ఇచ్చేవాడిని. ఎందుకంటే నాకు అంతకు మించి ఇచ్చి శక్తి అప్పుడు లేదు. ఎందుకంటే మాకు నేర్పిన దైవజనరాలు ఆ విషయంలో అంత ఖచ్చితంగా చెప్పారు. ఆవిడ దేవునితో పాటు బీదలకు కూడా కొంత ఇవ్వు నాయనా. నేను మిమ్మల్ని బలవంత పెట్టడం లేదు, విషయం చెప్తున్నా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా జరిగేది జరుగుతుంది. దేవుడిచ్చే వృద్ధి వేరు. 2 రొట్టెలు 5 చేపలా, 5 రొట్టెలు 2 చేపలా, 12 16 గంపలు, అవి ఎప్పుడూ సిద్ధమే, అవి ఉంటాయి. కానీ అందులో నీ చేయి ఉందా లేదా, నీ షేర్ ఉందా లేదా, అది నీ ఆశీర్వాదానికి సంబంధించి, మాటలతో కాదు, ఇది క్రియారూపకమైనది. అలాగున చేయుము,
అప్పుడు జీవించదవు. ఈ మాటే మీరు ఈరోజు నేర్చుకోవలసింది. చెప్పండి, అది అలాగున చేసి నేను జీవిస్తాను అని మీరు నిర్ణయించుకోవాలి. ఇది దేవుని దగ్గర ప్రార్థన చేసి సంపాదించుకుంటేనే ఈ మనసు వస్తుంది. ఈ మనసు అంటే చిన్న విషయం కాదు. బేదలకు చేయి చాపడం అంటే అల్పమైన విషయం అనుకోకండి. గబుక్కులు చేసేద్దామంటే అవ్వదు. దుష్టుడు కూడా ఈ కార్యాన్ని చేయనివ్వడు. దేవునికి అప్పివ్వనిస్తాడా? ఇవ్వనివ్వడు. కానీ నీవు ప్రార్థన చేసుకుని సిద్ధపడి ఈ పని చేయాలి. యోబుకు చెప్పుకోవడానికి ఏముంది? గొర్రెలు మేకలు చెప్పుకున్నాడా? నాకు ఇల్లుండేవి, నాకు ఇంతమంది పిల్లలు ఉండేవారు, నా ఇల్లు ఇంత శోభగా ఉండేది, మా పెద్ద అబ్బాయి మా పెద్ద కోడలు ఇలాగా ఈ ఆదివారం నాడు అక్కడ తినేవాడు. ఇవేవైనా యోబు ఎక్కడైనా ఒక ముక్కైనా చెప్పాడా? ఏం చెప్తున్నాడు? తండ్రి లేని వారికి తండ్రినైతిని, విధవరాలి పక్షముగా న్యాయం తీర్చాను, నా గొర్రె బొచ్చుతో ఒకడికి దేహాన్ని కప్పాను, వస్త్రహీనుడికి నేను బట్టలు ఇచ్చాను, దిక్కుమాలిన వాడికి నా ఇల్లు ఆశ్రయమైనది. ఏం చెప్పాడు? ఏదైనా తన ఘనత ఎంత ఉంది, అతనికి ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గాడిదలు ఉన్నాయి, ఎన్ని ఒంటెలు ఉన్నాయో మనకు ఆ లెక్క చదివితే తెలుస్తుంది. కానీ అవి ఏమన్నా చెప్పుకున్నాడా? వీటితో మన అంతరంగము నిండాలి. దేవుని క్రియలు, దేవుడు ఆజ్ఞాపించిన పనులు ఇష్టపూర్వకముగా మనపూర్వకముగా ప్రేమతో మనం చేయడానికి అలవాటు చేసుకోవాలి. గైకొనాలి. రాత్రి వాక్యమే ఆజ్ఞను గైకొనవలెను. ఇంకా అవన్నీ ఇంక చెడ్డ మాటలు, కష్టం కలిగించే మాటలు నాకు ఇష్టం ఉండదు. గైకొంటే సరిపోతుంది. ఇక చావడం చేయడం గైకొనకపోతే ఇంకా చెప్పాలా? అలాగే ఆయనే చెప్పాడు కదా, చచ్చును అంటే అది ఇంకా తిరిగి ఉండదు. ఆజ్ఞను గైకొందాం. మనపూర్వకముగా ఇష్టపూర్వకముగా ప్రేమతో ఆజ్ఞను గైకొందాం. ఆ గైకొనడం వలన వచ్చే లాభమే దేవుని రాజ్యానికి వారసత్వాన్ని అందించేది. అంతే. ఆజ్ఞను గైకొనువాడు దేవుని వారసుడు. వారసత్వాన్ని మనకిచ్చేది ఇష్టపూర్వకముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చడం, మనపూర్వకముగా. దానినే ఏమని రాశాను? పూర్ణ మనస్సు, పూర్ణమైన ఇష్టంతో మనము దేవుని ఆజ్ఞలను గైకొంటే మనము దేవుని రాజ్యానికి వారసులమైపోయినట్లే. అలాగుని చేయము, అప్పుడు నీవు బ్రతికెదవు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రములు. నీ వలన కలుగు నిత్య జీవమునకు మమ్మను వారసులను చేయనాయన. మా ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మచేత మమ్మను ఒప్పించి నీ సత్యమును మాకు తెలియచేయము నాయన. నీ సత్య ప్రమాణమును ఎరిగిన వారమై నీ సన్నిధిలో బ్రతుకుచూ వర్ధిల్లుచు నిత్య జీవమునకు నేను ఎంత వారసుడనై ఉన్నానో, ఇంకా ఎంత వారసత్వానికి నేను ఆరాధింపవలసి ఉన్నదో తెలుసుకునే కృపను, వివేకమును అనుగ్రహించి ఆదరించు నాయన. ఈ సమాజం అంతటినీ అప్పగిస్తున్నాం. ఈ క్షేమాన్ని నేడు వీరికి కలుగు చేయి ప్రభు. ఆజ్ఞను గైకొనుట, మనపూర్వకముగా ఆజ్ఞను గైకొనుట, దాని వలన కలుగు లాభమును చేపట్టుట నాయన నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించు. నిత్యము నీ స్మరణను, నీ ధ్యానమును మాకు అనుగ్రహించు. కలిగిన దానితో సంతృప్తి కలిగిన వారమై రాబోయే నీ కొరకు ఎదురు చూచుట మాకు అనుగ్రహించు. దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.